అందరికీ మీకు ఆ పూజ చేసుకునేటువంటి ఒక పాత్ర, దాంతో పాటు ఒక దీపం, దాంట్లో ఒత్తులు నూనె, ఆచమనాదులు చేయడానికి 3 గ్లాసులు, ఆ 3 గ్లాసులు విడదీసుకోవాలి. ఈ లోపల మీ దగ్గర పాత్రని సిద్ధం చేసుకొని దాంట్లో దీపాన్ని మీ కుడి చేతి వైపు పై భాగంలో పెట్టుకోండి. మిగతా పళ్ళెంలో ఉండే వాటన్నిటిని కూడా ఇటు అటు 2 వైపులా పెట్టుకుని మీకు మేము ఇప్పుడు పాదుకలు ఇస్తాం. పాదుకలు పెట్టుకోవడానికి లోపల చోటట్టే పెట్టండి. పాదుకలు మేము మీకు ఇచ్చే సందర్భంలో ఇక్కడ మా కృష్ణమాచార్య స్వామి వారు ఉన్నారు, మంచి ఉద్దండ పండితుడు. ఆయన మనకి ఈ పాదుకల గురించినటువంటి కొన్ని విశేషాలను వారు అందజేస్తూ ఉంటారు. మీ దగ్గరకు వచ్చినప్పుడు ఒక వస్త్రం పట్టి ఆ పాదుకల్ని మీరు తీసుకుంటూ ఉందిరిగా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఆచార్యానస్మదీయానపి పరమ గురూన్ సర్వమాచార్య వర్గం శ్రీమద్ రామానుజాఖ్యం మునిమఖిల జనోద్ధారణాయావతీర్ణం పూర్ణార్యం యామునేయం మునివరమథతౌ రామరాజీవనేత్రౌ వందే నాథం మునీంద్రం వకుళధర చమూనాథ లక్ష్మీ ముకుంద భరత పాదుకా ప్రభావః. భగవద్బంధువులరా, చాలా అదృష్టం. మన ఒంగోలు వికాస తరంగిణి వారు ఒక అపూర్వమైనటువంటి కార్యక్రమాన్ని ఆచార్య సన్నిధానంలో మీ అందరి చేత జరిపిస్తున్నారు. మొన్ననే పౌర్ణమి, కార్తీక పౌర్ణమి నాడు మన పరమ పూజ్యులు సత్య సంకల్పులు శ్రీమద్ పరమహంస పరివ్రాజకులు విజయ కీలాద్రి అక్కడ స్వామి ఎన్నో రూపాలుగా కొలువై ఉన్నాడు. అమ్మ మనల్ని అనుగ్రహించడానికి 8 స్వరూపాలతోటి అష్టలక్ష్మిగా అక్కడ వేయించేసి ఉంది. అవన్నీ కూడా సేవించుకొని నిన్న సాయంకాలం స్వామివారు నడిగడ్డపాలెం క్షేత్రానికి వేయించేశారు. అక్కడ పెద్ద జీవన కార్యక్రమాలు అన్నింటినీ కూడా మళ్ళీ స్వామివారికి జరిగినవన్నీ కూడా అక్కడికి వచ్చి చెప్పడం అనేది ఒక పద్ధతి. ఇవాళ అక్కడ ఆరాధన పూర్తి చేసుకొని మళ్ళీ కొంత టైం పడుతుంది. ఇటువంటి పర్యటనానికి వెళ్ళాలి కదా, చాతుర్మాస్యం పూర్తి అయింది వేయించేశారు స్వామివారు మన ఒంగోలు పట్టణానికి. ఇప్పుడు మనం జరుపుకునేది శ్రీరామ పాదుక పట్టాభిషేకం. స్వామివారు మీకు అందిస్తున్నారు. చక్కగా అది మీరు ఒక పద్ధతిలో దాన్ని స్వీకరించండి. ఆ పాదుకల్ని లక్షల సంవత్సరాలు పూర్వం దర్శితమంటారు. అందులో ఎన్నెన్నో ఘట్టాలు. గుణానాం ఆకరో మహాన్ అంటారు. రాముడి గుణాలకి అందరు కూడా ఆకర్షితులయ్యారు. ఒక్కొక్క గుణానికి గుణానాం ఆకరో మహాన్. రాముని గురించి ప్రస్తావన ఉంది, పట్టాభిషేకం జరగాలి అని. సరే, రాముడికి వనవాసం అనే పట్టాభిషేకం కాదా? అవే సామగ్రులతోటి, అవే ఔషధులతోటి, అవే నదీ జలాలతోటి భరతుడికి జరగాలి అని తల్లి కోరింది. ఇద్దరు ఆ సమయంలో రాజ్యాన్ని స్వీకరించలేదు. దశరథ చక్రవర్తి పరంపరాన్ని పొందాడు. రాజ్యం అది అరాజకం కాకూడదు. సరే, భరతుడు అందరినీ తీసుకొని రాముడి రాముని ఎంతో వేడుకొని అన్ని చేసిన రాముడు ఏం చెప్పాడు, చాలా అందంగా నొచ్చుకోకుండా మన స్వామివారికి ఆచార్యులు వేయించేసి ఉండేటువంటి ఒక స్థలం ఉంది. వారి ఆచార్యులు చేశారు. అక్కడ పెరుమాళ్ళని సేవించు